బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ నిర్మాణ రంగంపై పడింది. బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరంలో నిర్మాణ రంగ పనులు బాగా నెమ్మదించాయి. బీహార్లో ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తి కాగా ఈ నెల 11న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది బీహార్ కార్మికులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్లో నిర్మాణ పనులు నెమ్మదించాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కన్స్ట్రక్షన్ రంగంపై బీహార్ ఎన్నికల ప్రభావం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 4 లక్షల మంది బీహారీలు, ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన బీహార్ కార్మికులు, హైదరాబాద్ లో నెమ్మదించిన నిర్మాణ పనులు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంపై బీహార్ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ నిర్మాణ రంగంలో బీహార్ కార్మికులు భారీ సంఖ్యలో పనిచేస్తున్నారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో కార్మికులు సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు. బీహార్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లోని వలస ఓటర్ల తరలింపుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల్లోని వారిని సొంత ప్రాంతాలకు రప్పించేందుకు పొలిటికల్ పార్టీలు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ట్రైన్ టికెట్లను బుక్ చేశారు. రాను పోను రవాణా ఖర్చులతో పాటు భోజన ఏర్పాట్లను సైతం చేస్తున్నారు. వలస ఓటర్లకు ఎన్నికల కోసం వారం 10 రోజుల పాటు సెలవు ఇవ్వాల్సిందిగా కార్మికులు పనిచేసే పరిశ్రమలు, సంస్థలు, రియాలిటీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి మరి వారిని బీహార్ కు తీసుకెళ్తున్నారు అక్కడి రాజకీయ నేతలు. దీంతో గత వారం రోజులుగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వలసదారులతో రైళ్లు, ప్రత్యేక బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే గత నెలాఖరులో దీపావళి, ఛట్ పూజ కోసం సొంతూళ్లకు వెళ్లిన కొందరు బీహారీలు ఎన్నికల తర్వాతే తిరిగి పనికి వస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ లో బీహార్ వాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. అందులోనూ రియల్ ఎస్టేట్ రంగంలో బీహారులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. గ్రేటర్ సిటీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు వివిధ రంగాల్లో సుమారు 30 లక్షల మంది ఉండగా అందులో 8 నుంచి 10 లక్షల మంది బీహారీలు ఉన్నారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సుమారు 4 లక్షల మంది నిర్మాణ రంగంలో వివిధ కేటగిరీస్ లో బీహారీలు పనిచేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ లో ఎక్కువగా బోరబండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్పేట్, సికింద్రాబాద్ లో బీహార్ వలస కార్మికులు నివసిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వలస వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వేరు రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది వలస కార్మికులు ఇక్కడికొచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని క్రెడాయి చెబుతుంది. ఇకిప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు వెళ్లిపోవడంతో నిర్మాణ రంగం కొంతమేర నెమ్మదించిందని అంటున్నారు. వీళ్ళంతా బీహార్లో ఈ నెల 11న జరిగే రెండవ విడత పోలింగ్ తర్వాత హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.